హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం ద్వారా నేను ఏవైతే వీడియోస్ చేస్తానో మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని అలా నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తేనే నేను ఏవైతే వీడియోస్ చేస్తానో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో అలా చేయకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు, నా వీడియోస్ మీ యూట్యూబ్ ఛానల్లో కూడా కనబడవు అనమాట. ఓకేనా? సో అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి మనందరికీ తెలుసు, సిటీ కాయిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సెకండరీ సైడు 1 amp లేదా 5 amps అని ఉంటాయి. ఎందుకు ఉంటాయి, అసలు వీటిని ఎందుకు వాడుతున్నారు అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సిటీ అనేది మనందరికీ తెలుసు. ఇది ఏం చేస్తుంది, ప్రైమరీ సైడ్ ఏదైతే కరెంట్ ఉందో దాన్ని సెకండరీ సైడ్ వచ్చేటప్పటికి తగ్గిస్తుంది అనమాట. సో ఉదాహరణకి ఒక సిటీ 500/1 అనుకోండి. సో ప్రైమరీ సైడ్ 500 amps కరెంట్ అనేది ఫ్లో అయితే సెకండరీ సైడ్ 1 amp ఫ్లో అయ్యేటట్టుగా చూపిస్తుంది. ఓకేనా? అంతే కదా. మరి ఇప్పుడు ఈ సిటీస్ని ఎందుకు వాడతారు, అసలు 1 amp 5 amp అనేది ఎందుకు వాడుతున్నారు అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనందరికీ ఎక్కడైనా కానివ్వండి, ఇండస్ట్రీ స్టాండర్డైజేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇండస్ట్రీ స్టాండర్డైజేషన్ అంటే మన ఇండియాలోనే కాదు, యూనివర్సల్గా ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ దేశం వెళ్ళినా, ప్రపంచంలో ఏ దేశంలో తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా ఈ ఇండస్ట్రీ స్టాండర్డైజేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అలాగే మన సిటీస్కి వచ్చేటప్పటికి 1 amp 5 amps అనేవి ఇండస్ట్రీ స్టాండర్డైజేషన్ వాల్యూస్ అనమాట, సెకండరీ సైడ్. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని మన మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో, సిటీ మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళు ఈ ఇండస్ట్రీ స్టాండర్డైజేషన్ వాల్యూస్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తారు. ఎందుకు డిజైన్ చేస్తారు సార్ అంటే, ఇప్పుడు ఈ టెస్టింగ్ చేసేటప్పుడు మనకి ఈ వాల్యూస్ కాకుండా మనం వేరే వాల్యూస్తో డిజైన్ చేసాం అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, యాక్యురసీ అనేది ఉండదన్నమాట. ఓకేనా? మనం ఏవైతే టెస్ట్ చేస్తాం, ఇవేమి మల్టీ ఫంక్షనల్ మీటర్స్ అంటాం, వాటిని మనం టెస్ట్ చేస్తాం, మీటర్స్ని చెక్ చేస్తాం, అలాగే రిలేస్ని చెక్ చేస్తాం, అలాగే ప్రొటెక్షన్ సిస్టమ్స్ని చెక్ చేస్తాం. ఇవన్నీ అనేది దేంతో ముడిపడి ఉంటాయంటే ఈ సిటీస్తో ముడిపడి ఉంటాయి. ఓకేనా? సిటీస్తో బేస్ చేసుకొని సిటీస్ యొక్క కరెంట్ ఏదైతే ఉందో సెకండరీ సైడ్ కరెంట్, వాటిని బేస్ చేసుకొని ఇవన్నీ టెస్టింగ్స్ అనేవి చేస్తారనమాట. సో యూనివర్సల్గా 1 amp 5 amp కాబట్టి మనం అంతకంటే 2 amp కానీ లేదంటే 6 amps అలాంటివి వాడితే మనకి ఖచ్చితత్వం అనేది ఉండదు. అందుకోసం ఏం చేస్తారంటే ఇండస్ట్రీ స్టాండర్డైజేషన్ వాల్యూస్ని మాత్రమే వాడతారనమాట. సో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వేరే వాల్యూస్ తీసుకునే దాన్ని మళ్ళీ డిజైన్ చేసుకుని రీసెర్చ్ చేసుకొని వచ్చేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. అందుకే ఏవైతే ఉన్నాయో వాటినే స్టాండర్డైజేషన్ వాల్యూస్ని యూజ్ చేసుకొని బేస్ చేసుకొని ఈ సిటీస్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళు ఆ విధంగా తయారు చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి సేఫ్టీ అనమాట. సేఫ్టీ ఏంటి సార్, ఈ సేఫ్టీ అంటే ఏంటి, అసలు ఇందులో సేఫ్టీ ఎందుకు సార్ అంటే చెప్పుకున్నాం. మన అందరికీ తెలుసు, సిటీ అనేది ఏం చేస్తుంది, ప్రైమరీ సైడ్ హై కరెంట్ని సెకండరీ సైడ్ తక్కువగా చేస్తుంది అనమాట, అంటే లోయర్ కరెంట్గా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం టెస్టింగ్ చేస్తాం, క్యాలిబ్రేషన్ చేస్తాం. క్యాలిబ్రేషన్ చేసే సమయంలో 1 amp 5 amp కాబట్టి పెద్దగా మనకి ఏమైనా అయినా పెద్దగా డ్యామేజ్ ఉండదు. అదే 6 amps 7 amps 2 amps 3 amps అంటే అవి సమ్ డ్యామేజ్, అంతకంత డ్యామేజ్ ఉంటుంది ప్రొటెక్షన్ సిస్టమ్, క్యాలిబ్రేషన్ ఈక్విప్మెంట్స్కి కానీ ఏమైనా ఇన్ కేస్ ఏమైనా జరిగితే. ఓకేనా? అందుకోసం అని చెప్పేసి వీటిని వాడరు అనమాట. ఓకేనా? 1 amp 5 amp మాత్రమే ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈక్విప్మెంట్ సేఫ్టీ అయిపోయింది కదా, ఇప్పుడు కంపాటిబిలిటీ అంటారనమాట. కంపాటిబిలిటీ ఇన్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి సార్ అంటే, కంపాటిబిలిటీ ఇన్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ అంటే ఇంతకు ముందు పాత ఏవైతే ఈక్విప్మెంట్స్ వాడుతున్నాం, ప్రొటెక్షన్ సిస్టమ్స్, రిలేస్, మీటర్స్ ఏవైతే ఉంటున్నాయో వాడుతున్నామో పాతకాలం నుంచి, ఇందులో మనకి ఇప్పుడు వాడుతున్నాం ఏవైతే ఉన్నాయో అవి 1 amp 5 amps సిటీ వాల్యూస్తో చాలా స్మూత్గా యాక్యురసీగా వీటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఉందంట. అందుకోసం చెప్పేసి వీటిని వాడుతున్నారు 1 amp 5 amps అనేవి. ఇంకోటి ఏంటంటే
ఈ 5 యాంప్స్ 1 యాంప్స్ అనేవి ఎక్కడ వాడతారు? 5 యాంప్స్ వచ్చేటప్పటికి మనం చిన్న చిన్న షార్ట్ డిస్టెన్సెస్ దగ్గర ఈ యొక్క సెకండరీ సైడ్ ఉన్న 5 యాంప్స్ సిరీస్ని వాడతాం. అంటే ఏంటండి షార్ట్ డిస్టెన్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఫ్యాక్టరీలో ఎక్కువగా 5 యాంప్సే ఉంటాయి, మ్యాక్సిమం 5 యాంప్స్ ఉంటాయి. ఎందుకు సార్ అంటే షార్ట్ డిస్టెన్సెస్లో పవర్ లాసెస్ అనేవి తక్కువ ఉంటాయి, లాంగ్ డిస్టెన్సెస్లో పవర్ లాసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అందుకే మనం ఏం చేస్తాం, లాంగ్ డిస్టెన్సెస్కి వచ్చేటప్పటికి సెకండరీ సైడ్ సిటీస్కి 1 యాంప్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది మంచి ఆన్సర్. లాంగ్ డిస్టెన్సెస్ ఉన్నప్పుడు లాసెస్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల మనం సిటీస్ని 1 యాంప్ ఉన్న సిటీస్ని మాత్రమే ప్రిఫర్ చేస్తాం. ఓకేనా, షార్ట్ డిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి అనమాట, ప్యానల్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఎంసీసీ పీసీసీ ప్యానల్స్, అలాగే చిన్న చిన్న వాటికి ఎక్కువగా 5 యాంప్స్ ఉన్న సిటీస్ని మాత్రమే వాడతారు అనమాట సెకండరీ సైడ్. ఓకేనా, ఇది ఒకటి అనమాట. దాంతోపాటు ఎలక్ట్రికల్ హజార్డ్స్ అంటాం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇన్ కేస్ ఏదైనా టెస్టింగ్ చేసే సమయంలో ఏదైనా హజార్డ్ ప్రాబ్లం ఏమైందనుకోండి, అక్కడ ఎక్కువ డ్యామేజ్ ఉండదు 1 యాంప్ అంటే. ఓకేనా, 1 యాంప్ 5 యాంప్స్ అంటే పెద్దగా ఉండదు. ఓకేనా సార్, ఇప్పుడు మరి 1 యాంప్ 1 యాంప్ కంటే 5 యాంప్ ఎక్కువ కదా సార్, డ్యామేజ్ ఎందుకు ఉండదని అంటే, ఫస్ట్ డిజైన్ చేసింది ఏంటంటే 5 యాంప్స్ సిటీని డిజైన్ చేశారనమాట. ఓకేనా, సో 5 యాంప్స్ సిటీ డిజైన్ చేసినప్పుడు లాంగ్ డిస్టెన్సెస్కి షార్ట్ డిస్టెన్సెస్కి ఒకటే వాడేవారు అనమాట, 5 యాంప్స్ సిటీనే ప్రిఫర్ చేసేవారు. సో వీళ్ళు ఏం చేశారు, అలాగా రీసెర్చ్ చేస్తుండగా 5 యాంప్స్ అనేది లాసెస్ అనేవి ఉన్నాయి, లాంగ్ డిస్టెన్సెస్ ఉన్నప్పుడు లాసెస్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల దానికి ఇంకొంచెం కొద్ది తగ్గించాలని చెప్పేసి, ఏదైతే ఎంతైతే తక్కువ ఉంటుందో అంత తగ్గిస్తే మనకి లాసెస్ అనేవి తగ్గుతాయని చెప్పేసి 1 యాంప్ని ప్రిఫర్ చేశారు. ఫస్ట్ చరిత్రలోకి వెళ్తే 1 యాంప్ మాత్రమే, ఫస్ట్ 5 యాంప్స్ మాత్రమే ఉంది సీటీ. దాని తర్వాత 1 యాంప్ని డిజైన్ చేశారు. ఓకేనా, ఇదనమాట. సో ఇది సో ఇప్పుడు 5 యాంప్స్ 1 యాంప్ అనేవి స్టాండర్డైజ్డ్ వాల్యూస్. అలాగే మనకి వీటి వల్ల క్యాలిబ్రేషన్ చేసే సమయంలో రిస్క్ అనేది ఉండదు, టెస్టింగ్ చేసే సమయంలో వైరింగ్ చేసే సమయంలో రిస్క్ అనేది ఉండదు. ఓకే, దాంతోపాటు లాంగ్ డిస్టెన్సెస్లో పవర్ లాసెస్ ఉండడం వల్ల 1 యాంప్ సిటీస్ని వాడుతున్నాం, షార్ట్ డిస్టెన్స్లో పవర్ లాసెస్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి 5 యాంప్స్ సిటీస్ని వాడుతాం. అలాగే మనకి ఈ హజార్డ్స్ని తగ్గించడానికి ఈ వాల్యూస్ని వాడుతాం, స్టాండర్డైజ్డ్ వాల్యూస్ కాబట్టి. ఇంకా మనకి డిజైన్ ఏదైతే ఉందో, డిజైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవి స్టాండర్డైజ్డ్ వాల్యూస్ కాబట్టి వీటిని మాత్రమే వాడుతున్నారు అనమాట. ఇది సిటీ యొక్క 1 యాంప్ 5 యాంప్కి ఎందుకు వాడుతున్నాం అనేది చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి 2 యాంప్స్ వాడితే ఏమవుతుంది, 3 యాంప్స్ వాడితే ఏమవుతుంది, 6 యాంప్స్ వాడితే ఏమవుతుంది అనే దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది కూడా చిన్నది క్యాల్కులేషన్ అయితే ఉంది, అందుకోసం నేను మీకు చెప్తాను. ఓకేనా, సో బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.